అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారనే చెప్పాలి. ఇక ఈ వారం మొత్తం 7 మంది నామినేట్ అయ్యారు. ఇక ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి బిగ్ బాస్ హౌస్ లో ఫోన్ రింగ్ అయింది. అయితే ఆ ఫోన్ ని తనుజ లిఫ్ట్ చేసింది. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ చెప్పండి అంటే తనుజ నీ దగ్గర ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ కొంచెం దూరంగా పంపించు అంటే తనుజ అలాగే చెప్పింది. దీంతో దివ్య, ఇమాన్యుయల్, రీతు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో వెయిట్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ అందరూ దూరంగా వెళ్లారు, బిగ్ బాస్ చెప్పండి అంటే ఇప్పటి నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయింది అంటూ బిగ్ బాస్ ఆ మొక్క చెప్పి పెట్టేశాడు. అయితే తనుజ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఇప్పటి నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అయిందంటూ బిగ్ బాస్ చెప్పాడురా, ఇంకేమీ చెప్పలేదంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెప్తే ఈలోగా రీతు మాట్లాడుతూ ఓహో నిన్ను ప్రాంక్ చేయమని పంపించారా, ఈవిడికేదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారులే, తనుజ సీక్రెట్ టాస్క్ ఇస్తే అతికినట్టు చెయ్యాలి, ఇలా తెలిసిపోకూడదు అంటే నిజంరా బాబు నాకు చెప్పిందే అది, ఇప్పటి నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయ్యింది అంటే ప్రాంక్ చేస్తే నమ్మేలా ఉండాలి అంటే ఇది ప్రాంక్ చేసే టైం కాదు అంటూ తనుజ ఎంతసేపటికి చెప్తున్నప్పటికీ రీతు అయితే గనక అస్సలు అర్థం చేసుకోవట్లేదనే చెప్పాలి. ఈవిడి మనందరితోనే గనక నమ్మించినట్లయితే ఆవిడికి డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇస్తానన్నాడేమో బిగ్ బాస్ అంటూ రీతు తనకు నచ్చినట్టు మాట్లాడుతుంటే సరే నీకు నచ్చినట్టు మాట్లాడుకుంటే మాట్లాడుకో, నాకు చెప్పింది బిగ్ బాస్ ఇదే అంటూ తనుజ చెప్పుకొచ్చింది. మొత్తానికి తనుజ నిజం చెప్తున్నా సరే హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నమ్మట్లేదు. ఏదేమైనా సరే సందు దొరికితే తనుజని టార్గెట్ చేయడంలో నెంబర్ 1 గా ఉన్నారు. ఎందుకంటే ఆమె టాప్ 5 కంటెస్టెంట్, ఆమె విన్నర్ కాబట్టి. మరి మొత్తానికి బిగ్ బాస్ నిజంగానే ఆమెకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడా లేకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.